వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున నెల్లూరు వెళ్లారు. నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్లారు. బయటకొచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎప్పటిలాగానే ప్రభుత్వాన్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం సర్వసాధారణం. అయితే కాస్త ఈ రోజున డోస్ ఎక్కువ పెంచారు. ఈయన చెప్పేటువంటి ప్రధానమైన మాట ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో అరెస్టులు జరుగుతా ఉన్నాయి. ఈ అరెస్టులని అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి తప్ప ఒక్కటి కూడా సరైనది కాదు. వైఎస్ఆర్సీపీ నాయకుల్ని వాంటెడ్‌గా టార్గెట్ చేసి అరెస్టులు చేస్తా ఉన్నారు. నిన్నగాక మొన్న వల్లభనేని వంశీ అరెస్ట్ కావచ్చు, ఈ రోజున చూసుకుంటే మిథున్ రెడ్డి అరెస్టే కావచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టే కావచ్చు, మొన్న చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఈ సోషల్ మీడియా సంబంధించిన అరెస్టులు కావచ్చు, ఇయన్నీ అక్రమ అరెస్టులు చేసుకుంటా వస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. నా ఓపిక నశిస్తూ ఉంది. ఇక నా ఫైనల్ బ్రహ్మాస్త్రం నేను ఢిల్లీకెళ్తా. ఢిల్లీలో నేను భేటీ పెట్టుకుంటా, అక్కడ తేల్చుకుంటా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఈ రోజున చాలా స్పష్టంగా తేటతెల్లం అవుతా ఉన్నాయి. సో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాస్త్రం ఆయనకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఫైనల్ ఆప్షను నరేంద్ర మోడీ గారిని కలుస్తారు, అమిత్ షా గారిని కలుస్తారు. మొత్తానికి ఢిల్లీలో ఈ రోజున మొత్తం విషయాన్ని వెల్లడించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు మనస్సాక్షిగా మీ గుండెల మీద చేసుకొని ఒక్కసారి వాస్తవాలు మాట్లాడుకుందామా? నిజంగా మీరు గతంలో వల్లభనేని వంశీ గురించి పేరెత్తారు కదా ఈ ప్రెస్ మీట్లో. వల్లభనేని వంశీ టీడీపీ పార్టీ ఆఫీసును ధ్వంసం చేశాడని చెప్పి ఆయన మీద అనేకమైన ఆరోపణలు వచ్చి ఒక దళితుడిని కిడ్నాప్ చేసిన వ్యవహారం అన్నీ ఉంటే అప్పుడు టీడీపీ నాయకులు కేసు పెడితే ఆ రోజున కేసు పెట్టిన తర్వాత వల్లభనేని వంశీ కనీసం ఎంక్వైరీ చేయించాలా, ఆయన పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయించాలా, కనీసం దాని గురించి కేసు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ రోజున ఏం మాట్లాడుతున్నారో అక్రమ అరెస్టులు చేయించారా? చట్టం ఎవరిని విడిచిపెట్టదండి. కాస్త లేట్ అయిందంటే, ఎందుకంటే మీరు అధికారాన్ని ఉపయోగించుకొని అరెస్ట్ జరగకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఈ రోజున అధికారం మారింది. తప్పు చేసిన వాడిని సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేసింది, జైల్లో పెట్టింది, బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఓకేనా? ఇప్పుడు తురకా కిషోర్ని కూడా ఈ రోజున అరెస్ట్ చేశారు కదా. అతను ఏం చేశాడు? టీడీపీ నాయకులు వెళ్తుంటే ఎదురు బొంగు పట్టుకుని అత్యంత దారుణ విచక్షణ రహితంగా దౌర్జన్యం చేస్తూ చంపాలని చెప్పి ప్రయత్నం చేశాడు. ఆ రోజున అతని మీద కూడా కేసులు పెడితే ఏం చేసావు? ఎంక్వైరీ చేస్తాను, అది చేస్తాను, సస్పెండ్ చేస్తాను, అది చేస్తాను అని చెప్పి అడావుడి చేసావు తప్ప అతనికి ప్రమోషన్ ఇచ్చి మున్సిపల్ చైర్పర్సన్గా ప్రమోషన్ ఇచ్చి కూర్చోబెట్టావు తప్ప అతన్ని కూడా నువ్వు అరెస్ట్ చేయించలే. ఇటువంటి వ్యవహారాలు ఏం చేయలే. కూటమి ప్రభుత్వ అధికారులు వచ్చింది, కేసు బనాయించారు, సాక్ష్యాధారాలు చూపించారు, అరెస్ట్ చేశారు. ఇక నువ్వు డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు ఉన్నటువంటి వ్యవహారం గుర్తు ఉంటుందేమో, అతనికి ప్రమోషన్ ఇచ్చి ఎమ్మెల్సీగా ఉన్నాడు. సో రాబోయే రోజులు ఖచ్చితంగా సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేస్తారు. ఈరోజు మిథున్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు కదా. మిథున్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు? లిక్కర్ స్కామ్ విషయంలో ప్రధాన నిందితుడిగా పేరు వచ్చింది, A4గా ఉన్నాడు, అతన్ని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సో దాని మీద విచారణ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా నిజాలు తెలిస్తే రిమాండ్లో ఉన్నటువంటి ఖైదీకి శిక్ష పడే అవకాశం ఉంది. ఇక్కడ తప్పు చేసిన వాళ్ళందరూ చట్టపరంగా శిక్షిస్తుంటే దౌర్జన్యంగా అరెస్ట్ చేస్తున్నారు. మేము ఢిల్లీలోకి వెళ్తా, బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తా, ఏ ఒక్కరిని విడిచిపెట్టినా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ సార్? వాస్తవాలు ప్రజలు తెలుసు సార్. ఇప్పటికైనా సరే బురద జల్లే వ్యాఖ్యలు శివరాజకీయాలు చేయడం కాస్త మానుకొని ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడుతూ రేపు అధికారంలో రావడం కోసం ప్రయత్నాలు చేయండి. అంతే తప్ప ఎప్పుడులాగానే యాజ్ యూజువల్గా బురద జల్లే రాజకీయాలు చేయడం, శవ రాజకీయాలు చేయడం ఇవన్నీ మానుకొని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి సార్.